సరే చూస్తూనే ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ బోలు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను వచ్చినాను ఇక్కడికి ఎల్లార్తికి చూడడానికి, నా కూతురికి ఎంట్రికలు తీపడానికని. మీలో ఎల్లార్తి ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు ఉంటే, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కానీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని నేను మళ్ళీ పిలుచుకొని వస్తాను ఇక్కడికి. पानी पिला पापा पापा इधर आका ओ रामा क्या भाई इधर तीन उधर दो इधर हटो हटो नदी के ఇక్కడ ఒక నోటీస్ ఉంది, బాగా గమనించండి మీరు. ఎంట్రీ ఇద్దాం మనం. అక్కడ వేస్తున్నాడు కదా తూకము, అలాగనమాట. 5 సెక్షన్లు జరగదు మెయిన్. యారియా नारल पानी पिला पापा पापा इधर आका ओ रामा क्या भाई ఇది వచ్చేసి మనకి కూరగాయలతో వేస్తారంట తూకము. అది ఏమన్నా వేసుకోవచ్చు మనం. డబ్బు వేస్తారు, బంగారం వేస్తారు, చక్కెర వేస్తారు, బెల్లం వేస్తారు, కొబ్బరి వేస్తారు. छोटू वीडियो में आड़ा पड़ता मैं अंदर అవనా ఇది సాన్ బీబీ అంటున్నారు కదా. సాన్ బీబీ మీనింగ్ ఏంటి? సాన్ బీబీ అంటే 7 మంది అవ్వళ్ళు అని. అవ్వలు అవ్వగారులు వీళ్ళంతా తాతకి సేవ చేసిన వాళ్ళు వీళ్ళు. లేవా ఫస్ట్ వచ్చిన వాళ్ళు అంతా ఎక్కడెక్కడ దర్శనం చేసుకో చెప్పు. ఫస్ట్ సెక్సవలి తాత, తర్వాత ఇక్కడ తర్వాత పెద్ద తాత శాశ్వలి తాత, తర్వాత మహాబుస్వాని తాత, మళ్ళీ యువతర 5 బీబీ దర్గా ఉంది పెద్ద తాత పక్కన, ఆడికి పోవాలా. తర్వాత లాస్ట్ కొండమిది దూద్పీర్ తాత లాస్ట్. इधर तीन उधर दो नेक्स्ट हमारा बैठे रिया रिया
అబ్బా నేరా 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 अरे यहाँ मान लो देखता है तो रो जाएगा నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలది పెద్ద బాధ కంట్రీగా చూపిస్తున్నప్పుడు పిల్లలు పెద్ద బాధ చూడలేము పిల్లల్ని అసలు ఇప్పుడు ఇది మనం వెళ్ళేది శాషావళి దర్గా శాషావళి ఇక్కడ తమిళనాడులో ఉంది ఇక్కడ తెలుగులో ఉంది చూడండి కాళ్ళు కావాల్సిన పక్క ఇది ఎంట్రీ అస్సలాముఅలైకుం ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసి శాషావళి దర్గా అనమాట ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇది రెండే అంటే అన్ని ఇంపార్టెంటే ఒక్కొక్కరి కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయి అంటే పిల్లలు పుట్టకుండా ఒకరు పుట్టనప్పుడు చేసుకునేవారు ఆరోగ్యం బాగాలేనప్పుడు దయరడిపించేటివి అన్నీ A to Z అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏదైతే వస్తుంటారో వాళ్ళు దాని తర్వాత నెక్స్ట్ పైకి వెళ్తాము పైన పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి కడుతుంటారు అనమాట అవి కూడా చూపిస్తాను అది ఒక్కొక్కటి ఫేమస్ ఎక్కువ శాతం దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట SSV అని వింటారండి శిక్షావళి శాషావళి దర్గా అని ఇదే అనమాట మన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాను నేను మన సబ్స్క్రైబర్స్ తరపున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నాతో పాటు మీ అందరి కోరికలు కూడా తీరాలని నేను సపరేట్గా పూజలు కూడా చేపిస్తున్నాను పూజలు అంటే ఏం లేదంటే కొబ్బరిగా కొట్టి మనది మానుకోవడమే అంటే మనసులో కోరుకోవడమే నాతో పాటు మీ అందరి కోరికలు కూడా తీరిపోవాలి ఇది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎందుకంటే నేను చెప్పాను కదా మన యూట్యూబ్ ఛానల్లో పేమెంట్ పడింది పేమెంట్ పడిన ఫస్ట్ పేమెంట్ ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నాను అంటే నా కూతురు పేమెంట్తో ఎంట్రుకలు తిప్పానుకున్నాను అది కూడా వీడియో చూడండి ఏదో అలా కలిసి వచ్చిందనమాట అందుకని వీడియో తీస్తున్నాను నాతో పాటు మీ అందరి కోరికలు తీరుకోవాలి అందరం హ్యాపీగా ఉన్నాం ఇలా కోరుకుంటూ వస్తుంటాను అనమాట శాషావళి దర్గా మా కోడలు మంచిగా చదివి మంచిగా పాస్ అయ్యి పెద్ద పెద్ద పేర్లు తీసుకోవాలి తర్వాత శాషావళి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాంచ్ బీబీ దీని మీనింగ్ కనుక్కుందామనండి पांच बीबी बोल तो दादी माँ 5 मंदी अव्वाళ్ళు बोलको अच्छा नामा बोलो उनके 5 बीबी दादी माँ नामा नहीं बोलो తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాబుసా అనేది దర్గా ఇక్కడ ఒకటి ప్లేస్ బాగా కూర్చోవడానికి అంతా బాగుంది కొండలు గుట్టలు అంతా బాగుంది ఇక్కడ ఇదంతా ఫ్రీ ప్లేసెస్ అనమాట ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు మాబుసా అని ఇది అంతా మాబుసా అని దర్గా ఇప్పటి వరకు స్క్రీన్ బ్లాక్ వస్తుంది కదా అంటే ఇప్పుడు మనము ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాం కదా సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనమాట ఇప్పటి వరకు మనం తిరిగిన అన్నీ ఒక ఎత్తు అయితే ఈ దూద్ పిరా ఒక్కటి ఒక ఎత్తు కింద చూడండి కాళ్ళు కాలిపోతున్నారు పక్క చెప్పులు అక్కడ ఇచ్చేసి వచ్చేసినాము ఇక్కడ నుంచి అక్కడ వేరే లోపల సినిమా అనిపిస్తుంది ఇంత ఒక ఎత్తు ఆ కొండ ఇక్కడ ఒక ఎత్తు కొండ చూపిస్తా కొండ పైనుంచి మొత్తం ఊరు కూడా చూపిస్తా చూసాం పెద్ద కెమెరా రాలే పెద్ద కెమెరా షేకింగ్ ఎక్కువ వస్తుందని వీడియో ఇంకా కొన్ని షార్ట్స్ అయితే తీసినాను మధ్యలో అది కూడా పెడతా చూడండి చూపిస్తా చూడండి కొండ ఎట్టుందో అది చూడండి ఎంత పైకి ఉందో ఎన్ని మెట్లు ఉన్నాయో నేను జరానికి చాలా ట్రై చేసినా కానీ ఎన్ని మెట్లు ఉన్నాయో మర్చిపోతాం మళ్ళీ कार निकालते बाद में डाल लेंगे ఎంతమంది జనాలు అమాస్కి వచ్చినామంటే ఇంకా మనుషులు దూరానికి కూడా స్థలం ఉన్నమాట అంతమంది ఉంటారు అమాసి మనం అమాసి ఒక 1 వీక్ ముందే వచ్చేసినాం అనమాట
చూడండి ఎంత పైకి ఉంది, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఎంత జనాలు. బ్యాక్ సైడ్ చూడండి మెట్లు ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంకా పైకి ఎక్కుదాము, ఎంత పెద్దగా చూద్దాం. చల్ ఈ మెట్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కుతూనే ఉన్నా. ఒక మెమరబుల్ వీడియో కూడా లేదని చాలాసార్లు బాధపడేవాడిని. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా చూసుకునేంత మెమరబుల్ వీడియో అయితే వచ్చేసింది. చూద్దాం, చూడండి కొంచెం ఎక్కే లోపల మనకు ఆయాసం వచ్చేస్తుంది. చూశారు కదా, నేను ఇంకా సగం మెట్లలోనే ఉన్నాను, జస్ట్ కూర్చున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నాకు ఇక్కడ కూర్చున్న తర్వాత ఒకటి అనిపించింది ఏంటంటే, మనం వయసులో ఉన్నప్పుడే అన్నీ చూసేయాలి. వయసు అయిపోయిన తర్వాత చూస్తున్నాగా చాలామంది ఎక్కలేకపోతున్నారు. వయసు అయిపోయిన తర్వాత ఏం చూడలేము. ఇంకా ఏమైనా వయసులో ఉన్నప్పుడే చూడాలి. నాకు అనిపించింది, నేను వచ్చినాను ఇక్కడికి ఎల్లార్తికి చూడడానికి, నా కూతురికి ఎంట్రుకలు తీపడానికని. మీలో ఎల్లార్తి ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు ఉంటే, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కానీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని నేను మళ్ళీ పిలుచుకొని వస్తాను ఇక్కడికి. మీ కోరిక ఖచ్చితంగా ఎల్లార్తికి వచ్చేది ఉంటే నేను తీరుస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఆ డిస్క్రిప్షన్ కూడా నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊరు, మీ పేరు, మీ నెంబర్ కామెంట్ చేయండి. లేదంటే కామెంట్ చేస్తే మీ నెంబర్ అందరికి తెలిసిపోతుంది అనుకుంటే నా నెంబర్కి డైరెక్ట్ వాట్సాప్ చేయండి. కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ ఊరు, మీ పేరు రాయండి. ఖచ్చితంగా నేను పిలుచుకొని వస్తాను ఖచ్చితంగా. ఇంకా పైకి వెళ్ళాలి మనం, దూద్ పేరు అందరికీ. పైన మీకు చెప్పాను కదా, అది పిల్లలు పుట్టని వాళ్ళకి ఎలా కడతారని. అంత లొకేషన్ చూపించుకొని వస్తాను ఎల్లార్తి. ఖచ్చితంగా నేను నా తరపున మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కోరుకుంటున్నాను, నేను మీ కోరికలని నెరవేరాలని. ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా. మీలో ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని చోట్ల తిరగాలని మనసులో అనిపించింది. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వడానికి కొన్ని వీడియోలు కారణం ఉన్నాయి. అందులో ఎల్లమ్మ తల్లిది ఒక వీడియో పెట్టాను, అది 9 lakh వ్యూస్, మంచిగా వైరల్ అయింది. దానివల్ల నాకు మానిటైజేషన్ కూడా అయ్యిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్దాం డబ్బులు పన్న తర్వాత అనుకున్నాను. తర్వాత నాకు కూతురు పుట్టడం జరిగింది. ఆ కూతురు పుట్టడం వల్ల నాకు ఎంట్రుకలు తీయాలని అలాగే వెనక్కేసుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ ఎల్లమ్మ తల్లి వీడియోకి వెళ్తున్నాను అనమాట. కొన్ని చోట్ల తిరిగి వస్తాను. మళ్ళీ మనం తిరుగుతామో లేదో మనకు కూడా తెలియదు. తర్వాత మనం మోటార్ ఫీల్డ్ వీడియోలు కంటిన్యూ చేస్తాము. ప్రస్తుతానికి అందరూ చూసి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. వెళ్దాం పదాన్ని కంటిన్యూ చేసుకున్నాం. ఇన్ని స్టెప్స్ పైకి ఎక్కేసాము. ఈ దూద్ పీర్ దర్గా. ఇక్కడ పాలేసం దూద్ పీర్ దర్గా. ఇది వీళ్ళకంతా ఇక్కడ వేస్తారు. ఈ చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎవరైనా కోరికలు కోరుకుంటే నెరవేరినప్పుడు ఇవన్నీ రాళ్ళు నిలబెట్టి పోతారని నేనైతే విన్నాను. అక్కడ కూడా కొన్ని దర్గా ఉందని తెలిసింది. అక్కడ కూడా వెళ్దాం తర్వాత నెక్స్ట్. చిన్న రాళ్ళు. లొకేషన్ అయితే హైలైట్ ఉంటుంది ఇక్కడ. పెద్ద కెమెరా తెచ్చింటే హైలైట్ ఉంటుంది లొకేషన్.
ఈ రాళ్ళ మీద నడచకుంటే నేల మీద నడచడం మేలు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ముడుపులు, ఉయ్యాలలు, ఎవరు కోరికలు నడిచి వాళ్ళు కట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే తిరిగాం కదా. ఐదు దర్గాలు చూసుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, ఇట్లా దర్శనానికి వచ్చినా, షికారుకి వెళ్ళినా, గోవాకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా నేను అనేది ఒక్కటే, నేను ఎంజాయ్ చేస్తుంటే నాతో పాటు మీరు కూడా చేయాలి అని నా ఉద్దేశం, అది నా ఒపీనియన్. ఎందుకంటే ఇదంతా క్లిక్ అయినా, వీడియో క్లిక్ అయినా వచ్చినంతా మీ తరపున కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, నేను మనస్ఫూర్తిగా చెప్పేది కూడా అదే. నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడికి మీరు రండి అని చెప్తాను. నేను గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, దర్గాకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునేది, నా మనసులో ఏదైతే కోరిక ఉందో మీ మనసులో కోరికలు తీరాలని కోరుకుంటాను అనమాట. కొంతమంది ఏమంటే, నేను ఒకసారి గుడికి వెళ్ళినాను, ఫస్ట్ నేను బ్లాక్ చేసింది హనుమాన్ గుడి చౌరస్తాలో. ఒక కామెంట్ రాశాడు, మీరు వీడియో లైక్ల కోసం, వ్యూస్ కోసం ఏమైనా చేస్తారు అని చెప్తారు. భయ్యా ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. నా చిన్నప్పటి నుంచి నేను అక్కడ పక్కనే ఎస్ఏపీ క్యాంప్లో చదివాను. ఆ గుడికి ఎన్నోసార్లు వెళ్ళాను, ప్రసాదాలు తిన్నాను, అక్కడ అన్నీ తిన్నాను. ఇక్కడ ఇప్పుడు కింద కూడా హిందువులు వండినేది పెడితే తిన్నాను. అది ఇక్కడిదే కదా అక్కడిదే కదా అని ఏం లేదు. నాకు ఆకలేసినప్పుడు ఎక్కడ తింటాను, దాని నుంచి ఒక డబ్బులు తాగేస్తాం అంతే కదప్ప. అదే ఇదని అనుకోము, ఇది నమ్మకము. మీరు ఒకవేళ నమ్మి ఇక్కడికి వస్తారంటే రావచ్చు, లేకపోతే లేదు. మీరు ఇక్కడికి రండి నేను బలవంతం పెట్టాను, ఎవడు బలవంతం పెట్టడు ఎక్కడైనా కానీ. ఇప్పుడు గుడికి నేను వెళ్ళిద్దా అంటే, నువ్వు ఎందుకు రా ముస్లిం గుడికి వచ్చావని ఎవరు తరిమేయడు. మనం పోతాము, అక్కడ నమ్మకం కుదిరింది, నేను అనుకున్నది అక్కడ జరిగింది, నేను మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. అది మన ఒపీనియన్, మన ఇష్టం అంతే తప్ప ఇక్కడ వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అనే దానికి రీజనే లేదు. ఎవరి నమ్మకం ఎక్కడైనా కుదరవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అది అర్థం చేసుకున్న వాళ్ళైతే బాగుపడతారు. మందకల జాతర జరుగుతుంది గద్వాల దగ్గర, అది కూడా వీడియో పెడతాను, అది కూడా చూడండి. జబ్బర్దస్త్ జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడైతే అసలు బాబా. సరే, నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను, నాకు టైం దొరికినప్పుడల్లా. మీరేమన్నా నాతో పాటు రావాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి, ఏ ఊరైనా కానివ్వండి, నేను ఖచ్చితంగా తీసుకొని పోతాను. హోప్, నమ్మకం అవి ఒకటి ఉంటే చాలు. మీరు ఇలాగే నన్ను చూసి ఆదరించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేసి మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అన్నిట్లో నేను ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. నాతో పాటు ఇప్పుడు నేను ఒక్కరిని సంతోషంగా ఉండలేను, నాతో పాటు నలుగురు సంతోషంగా ఉంటేనే కదా నేను ఒక్కరిని ఉండేది. నేను ఒక్కరిని సంతోషంగా ఉండి అందరు ఏడుస్తుంటే నేను ఏం లాభం చెప్పండి. అందుకే నాతో పాటు అందరు కూడా సంతోషంగా ఉండాలని ఒక చిన్న, నాతో పాటు మిమ్మల్ని కూడా పిలుచుకొని పోతుంటే, అందుకే నా దగ్గర ఉన్న బడ్జెట్లో ఎంతమంది అయితే కామెంట్ చేస్తానో దానికి తగ్గట్టు నేను తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. సరే, మీరు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా మనసులో అయితే అటువంటివి ఏం లేవు. మీరందరూ చూసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. నేను మీ ఎస్ఆర్ షరీఫ్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, మనం మొత్తం వీడియో తీసుకొచ్చే లోపల నా కూతురు ఫ్రెష్ స్నానమే రెడీ అయింది. హాయ్ వాళ్ళు సజ్జనకు అసలు గుర్తే పట్టలేం. చూడండి, గుండు చెప్పక ముందు ఎలా ఉన్నారు. సరే, చూస్తూనే ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ బోలు, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ వాళ్ళు సజ్జనకు, బాయ్ బాయ్.